హలో గైస్, ఈరోజు మార్కెట్ వ్యూ ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను. మార్కెట్ ఈరోజు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండొచ్చని. లైక్ నిన్న ప్రీ అనాలిసిస్ వీడియో అండ్ లైవ్ ట్రేడింగ్ వీడియో చూస్తే యూట్యూబ్లో ఉంది కదా, అది చూస్తే మీకు తెలుస్తుంది. ఈరోజు కొంచెం ట్రిక్కీ డే అనిపించవచ్చని. యాజ్ యూజువల్ ట్రిక్కీ డేనే, ఎందుకంటే ఫస్ట్ బార్ రెడ్ బార్ అయింది. ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేసింది మార్కెట్. సో డే హై బ్రేక్అవుట్ చేసి మార్కెట్ పైన క్లోజ్ అయింది. అండ్ నేనైతే ఫస్ట్ బార్ దగ్గర షార్ట్ ఎంట్రీ ఏం ప్లాన్ చేయలేదు, ఎందుకంటే రిస్క్ రివార్డ్ బాగలేదు. ఒకవేళ ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే 280 పాయింట్స్ టార్గెట్, ఆల్మోస్ట్ 200 పాయింట్సే వస్తుంది. సో అందుకని చెప్పి తీసుకోలేదు. ఇన్షియట్ పుల్ బ్యాక్ దగ్గర తీసుకోవచ్చు, లైక్ డిస్కౌంట్ ప్రైస్ అంటారు కదా, డిస్కౌంట్ ప్రైస్ దగ్గర తీసుకోవచ్చు. వన్స్ ఫోర్త్ బార్ షార్ట్ బార్ కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ పైన పెట్టుకోవచ్చు. ఇప్పుడు 120 పాయింట్సే టార్గెట్. డే లో వరకు వచ్చినా సరే 290 పాయింట్స్, మోర్ దెన్ 1:2. సో ఎప్పుడు కూడా ఫోకస్ చేయాల్సింది మీరు ఎక్కువ ప్రాఫిట్స్ మీద కాదు, తక్కువ లూజ్ అవ్వడం అండ్ దెన్ రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవడం. ఇక్కడ ఫస్ట్ బార్ దగ్గర షార్ట్ ఎంట్రీ. సో నేను చాలాసార్లు చెప్పాను సిపిఆర్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని, అండ్ సిపిఆర్ అనేది ఈక్విలిబ్రియం కింద యాక్ట్ చేస్తుందని. దాని ప్రకారం అయితే ఎంట్రీ తీసుకోవచ్చు, కాకపోతే రిస్క్ పెద్దది అయిపోతుంది కదా. 260 పాయింట్స్ టార్గెట్ అయితే బాగాలేదు, ఓన్లీ 200 పాయింట్స్ ఉంది. అలాంటప్పుడు తీసుకోకండి, ఇన్స్టెడ్ డిస్కౌంట్ ప్రైస్ కోసం వెయిట్ చేయండి. ఇక్కడ డే హై దగ్గర రెడ్ బార్ వచ్చింది కదా, ఇక్కడ బెస్ట్ ఎంట్రీ. షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ పైన పెట్టుకోవచ్చు, టేక్ ప్రాఫిట్ డేలో దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే 2 hour వరకు ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమైంది, స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. వన్స్ స్టాప్ లాస్ హిట్ అయింది కదా, మరి లాంగ్ ఎంట్రీ వెళ్ళొచ్చా అంటే మార్కెట్ ఎక్కడ ఉంది, మొత్తం కూడా ఎంటైర్ జోన్ సిపిఆర్ కదా. సో సిపిఆర్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోము. అఫ్ కోర్స్ ఇక్కడ డే హై అయితే బ్రేక్అవుట్ అయ్యింది, ట్రాప్ అయ్యారు, కానీ తెలిసినా సరే మేము లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోలేదు. 2 reasons. ఒకటి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఏమో సిపిఆర్ లోపల ఉంది, అండ్ నిఫ్టీ కూడా ఆ టైంకి సిపిఆర్ బ్రేక్అవుట్ చేయలేదు. నిఫ్టీ కూడా సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. అలాంటప్పుడు తీసుకోవడం కొంచెం రిస్కీ. సో ఫస్ట్ ట్రేడ్ అనేది లాస్ అయ్యింది ఫిన్ నిఫ్టీలో. నెక్స్ట్ సెటప్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఎలా మోతుంది, ఫిన్ నిఫ్టీ ఎలా మోతుంది. బ్యాంక్ నిఫ్టీని చూసి ఈరోజు ఫిన్ నిఫ్టీ తీసుకున్నాం. నెక్స్ట్ ఎంట్రీ నిఫ్టీని చూసి ఫిన్ నిఫ్టీ తీసుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సేమ్ సేమ్ ప్యాటర్న్, సేమ్ స్ట్రాటజీ. నిఫ్టీ ఏంటి, ఇక్కడ ఫస్ట్ బార్ షార్ట్ బార్ రెడ్ బార్ కదా, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే 120 పాయింట్స్ అయిపోతుంది. టేక్ ప్రాఫిట్ అంత రావట్లేదు. అలాంటప్పుడు మళ్ళీ డిస్కౌంట్ ప్రైస్ కోసం వెయిట్ చేయాలి. డిస్కౌంట్ ప్రైస్ ఏంటంటే సిపిఆర్ దగ్గర. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే రిస్క్ అనేది కొంచెం సిపిఆర్ పైన పెట్టుకున్న 50 పాయింట్స్, డేలో వరకు మోర్ దెన్ 100 పాయింట్స్ వస్తుంది. ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ. సో నిఫ్టీ ఇక్కడ ఎప్పుడైతే బేరిష్ ప్రైస్ యాక్షన్ చూపించిందో ఫిన్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకున్నాము. ఆ తర్వాత స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యింది. ఓకే, అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ నిఫ్టీలో స్టాప్ లాస్ హిట్ అయింది, కానీ ఫిన్ నిఫ్టీ అనేది ప్రాఫిట్ వచ్చింది. సో అది నేను చూపిస్తాను తర్వాత ఎంటీఎం చూపించినప్పుడు. ఫస్ట్ నేను ప్యాటర్న్స్ అనేవి చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది కదా, సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి లాంగ్ ఎంట్రీ వెళ్ళొచ్చా అంటే వైడ్ సిపిఆర్ అప్పుడు సిపిఆర్ బ్రేక్అవుట్ ఎంట్రీస్ తీసుకోకూడదు. కొంచెం రిట్రేస్మెంట్ అని అవ్వాలి, లేదంటే లైక్ ఇక్కడ డేలో అయింది కదా, ఇక్కడ ఏమైనా గ్రీన్ బార్ ఫామ్ అయితే అప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. సో సెంట్రల్ ప్యూర్ దగ్గర బెస్ట్ ఎంట్రీ. అండ్ ఒక్కొక్కసారి ఫేక్ సిపిఆర్ బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు, అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో థర్డ్ ఎంట్రీ ఎక్కడ తీసుకున్నామంటే ఫిన్ నిఫ్టీలో వన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు. మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి 20 EMA ఎప్పుడైతే ట్రావెల్ అయిందో పైకి, అప్పుడు ఇక్కడ తీసుకున్నాము. 11 o'clock to 11:15 ఆ టైంకి తీసుకున్నాము. స్టాప్ లాస్ ఏమో చిన్నది, బిలో ద 20 EMA. ఈ ట్రేడ్ వర్కౌట్ అయింది. ఓకే, ఈసారి ఫస్ట్ 2 times అనేది షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసాము, నెక్స్ట్ టైం అనేది లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసాము. ఇప్పుడు కమింగ్ టు ద ఎంటీఎం. ఓకే, సో టాటా మోటార్స్ ఉంది, టీసీఎస్ ఉంది, ఇవన్నీ ఇగ్నోర్ చేసండి. ఓకే, ఈక్విటీ గురించి నేను తర్వాత యూట్యూబ్లో సెపరేట్గా వీడియో చేస్తాను. ఆల్మోస్ట్ తక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేయాలంటే ఆప్షన్స్ కొంచెం రిస్కీ అనిపిస్తుంది మీకు. ఎప్పుడు ఫ్యూచర్లో November 20 నుంచి మనకి వీక్లీ ఎక్స్పైరీస్ అవి తీసేస్తున్నారు కదా, అండ్ దెన్ డికేస్ ఇలాంటివి కూడా అడ్వాంటేజ్ ఉండవు. సో ఆప్షన్ బయింగ్కి వెళ్ళడం బెస్ట్. అంటే తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు, మేబీ 2 lakhs 3 lakhs 5 lakhs ఉన్న వాళ్ళు అయితే నో ప్రాబ్లం, వాళ్ళైతే సేఫ్గా 1-2 lots లేదంటే 3 lots అవి తీసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. తక్కువ క్యాపిటల్ 50,000 1 lakh ఉన్న వాళ్ళు అయితే బెటర్ షిఫ్ట్ టు ఈక్విటీ గురించి నేను తర్వాత చెప్తాను. ఈక్విటీ ఈరోజు నెగిటివ్ వచ్చింది 2,500, అండ్ టాటా మోటార్స్లో 800 లాస్ వచ్చింది. టోటల్ అప్రాక్సిమేట్లీ 3,000 అనుకోండి. ఓన్లీ ఫిన్ నిఫ్టీ గురించి చెప్తున్నాను. ఫిన్ నిఫ్టీ ఏంటంటే ఫస్ట్ ట్రేడ్ చెప్పాను కదా, బ్యాంక్ నిఫ్టీని చూసి తీసుకున్నానని చెప్పి, ఆ ట్రేడ్ అనేది నాకు స్టాప్ లాస్ హిట్ అయింది. 23,400 కాల్ ఆప్షన్, 2,500 రిస్క్ పెట్టుకున్నాను, 2,500 హిట్ అయిపోయింది. నెక్స్ట్ ట్రేడ్ చెప్పాను కదా 23,450 కాల్ ఆప్షన్ అని, ఇది వర్కౌట్ అవుతును, లైక్ 3 rupees దగ్గర ఉంది, ఇది 70 దగ్గర తీసుకున్నాము. స్టాప్ లాస్ ఏమో 105 పెట్టుకోమని చెప్పాను. కాకపోతే ట్రేడ్ నా సైడ్ మూవ్ అవుతున్న కొద్దిగా యాడ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ దెన్ నిఫ్టీ ఎప్పుడైతే
సిపిఆర్ బ్రేక్అవుట్ అయిందో అప్పుడు ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోయాం. ఎందుకంటే మనం నిఫ్టీని చూసి ట్రేడ్ తీసుకున్నప్పుడు నిఫ్టీ స్పాట్ చార్ట్ లో స్టాప్ లాస్ హిట్ అయితే ఇది కూడా ఎగ్జిట్ అయిపోవాలి కదా. సో 1462 అనేది ప్రాఫిట్ దగ్గర క్లోజ్ అయిపోయింది. అప్పుడు రిస్క్ ఎంత మనకి 2500 నుంచి 1500 వచ్చిందంటే 1000 రూపీస్ లాస్ ఉంది. సో మళ్ళీ పర్వాలేదు 2500 రిస్క్ చేద్దామని చెప్పి లాస్ట్ ట్రేడ్ 23,400 పుట్ ఆప్షన్ తీసుకున్నాం. ఇది 5000 ప్రాఫిట్ వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 30 రూపీస్ దగ్గర తీసుకున్నాము. లైక్ సింగిల్ డిజిట్ 4 రూపీస్ అలా వచ్చినప్పుడు 6 రూపీస్ అలా వచ్చినప్పుడు క్లోజ్ చేశాను. సో 5000 ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓవరాల్ ఎంత ప్రాఫిట్? ఫస్ట్ ట్రేడ్ 2500 లాస్ వచ్చింది. సెకండ్ ట్రేడ్ ట్రైలింగ్ టార్గెట్ హిట్ అయింది, కానీ థర్డ్ ట్రేడ్ అనేది వర్కౌట్ అయింది. సో విన్ అవుతున్నప్పుడు 5000 విన్ అయ్యాము ఇక్కడ. సో ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, నాకు మెయిన్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఇది కూడా హోల్డ్ చేసి ఉంటే ఇది కూడా ఒక 5000 ప్రాఫిట్ కొత్తును. బట్ నిఫ్టీ బ్రేక్అవుట్ అయిపోయింది కదా, నిఫ్టీని చూసి కదా తీసుకున్నాం అని చెప్పి తీసుకున్నాం. అంటే కొంచెం లక్ కింద అనుకోవచ్చు ఇది. ఓకే, లక్ దేనికంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఫిన్ నిఫ్టీ అనేది పైన బ్రేక్అవుట్ అయిన తర్వాత సైడ్ వేస్ గా ఉంది కదా, సైడ్ వేస్ అంటే లక్ అనే అనుకోవచ్చు. లక్ వల్ల ఆ ప్రీమియం 70 రూపీస్ నుంచి 2 రూపీస్ ట్రేడ్ అవుతుంది. సో ఎనీ హౌ లీవ్ దిస్ లెవెల్. ఈ ట్రేడ్ అయితే కొంచెం మెయిన్ ట్రేడ్, ఎందుకంటే మనం ఎంట్రీ ఎందుకు తీసుకున్నాము, 20 ఎంఏ దగ్గరకు వస్తుంది కదని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. స్టాప్ లాస్ 20 ఎంఏ దగ్గర పెట్టుకున్నాం. ఇది కూడా సైడ్ వేస్ గా ఉంది, పుట్ ఆప్షన్ తీసుకున్నాం, అది వర్కౌట్ అయ్యింది. సో ఇదే టెక్నిక్ ఏంటంటే లూజ్ అవుతున్నప్పుడు తక్కువ లూజ్ అవ్వాలి ఎప్పుడు కూడా. ఇక్కడ చూడండి 2500 కన్నా ఎక్కువ లాస్ అంటే కొంచెం ఎంటెం ఫ్లక్చుయేషన్ వల్ల అండ్ దెన్ ప్రీమియం వల్ల కొంచెం 53 రూపీస్ అనేది లాస్ వచ్చింది, కానీ మాక్సిమం 2500 లాస్ పెట్టుకుంటాను ఇప్పుడు కూడా. అండ్ ఆ తర్వాత ఇది విన్ అవుతున్నప్పుడు ఎంత విన్ అయ్యాము, 5000 విన్ అయ్యాము. సో ఈరోజు ఓవరాల్ ఫిన్ నిఫ్టీ చూసుకుంటే 2550 ఫస్ట్ ట్రేడ్ లాస్ వచ్చింది కదా, 2553. సో విన్ అవుతున్నప్పుడు ఎంత విన్ అయ్యాము, 5158 ప్లస్ 1462, క్లోజ్ టు 5158 ప్లస్ 1462 అంటే ఒక 6600 విన్ అయ్యాము. లూజ్ అవుతున్నప్పుడు ఎంత విన్ అయ్యాము, 2500 లూజ్ అయ్యాము, 2553. ఆల్మోస్ట్ క్లోజ్ టు 4067 ప్రాఫిట్ వచ్చింది ఈరోజు ఆప్షన్స్ అకార్డింగ్ టు ఫిన్ నిఫ్టీ. ఓకే, ఓన్లీ ఫిన్ నిఫ్టీ గురించి చెప్తున్నాను. ఈక్విటీ గురించి దాని తర్వాత సెపరేట్ గా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈక్విటీ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం రాబోతున్న రోజుల్లో. ఎందుకంటే తక్కువ క్యాపిటల్ వాళ్ళు స్టాక్ మార్కెట్ వదలరు నాకు తెలిసి, వాళ్ళు మళ్ళీ ఆప్షన్స్ ఫార్ ఓటీఎంకి వెళ్ళిపోతుంటారు. సో అది కూడా రిస్కీయే. ఇక్కడ సెబీ రూల్స్ అనేవి మీకు ఎక్కువ క్యాపిటల్ కావాలని చెప్పి చేస్తున్నప్పుడు ఆప్షన్ బయింగ్ ఫార్ ఓటీఎంకి వెళ్ళిపోతారు, తక్కువ ప్రైస్కి వస్తుంది కదా అని. అప్పుడు ఇంకా ఎక్కువ లూజ్ అవుతారు. దాని బదులు ఈక్విటీకి జంప్ అవ్వడం బెస్ట్. ఓకే, ఈక్విటీ కూడా సేమ్ రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఫాలో అయితే ఈక్విటీ అన్న ఒకటే, కమోడిటీ అన్న ఒకటే, ఆప్షన్స్ అన్న ఒకటే, ఫ్యూచర్స్ అన్న ఒకటే. ఓకే, సో ఈక్విటీ గురించి రాబోతున్న రోజుల్లో చెప్తాను. ఈ రోజుకైతే ఆప్షన్స్ ప్రకారం అయితే ఫిన్ నిఫ్టీ మనకి 4000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకే, సో దట్స్ అబౌట్ ద టుడేస్. అండ్ రేపు ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా మాట్లాడుకుందాం. అండ్ నిఫ్టీ ఎగ్జాక్ట్ గా ఈ టర్నింగ్ పాయింట్ అనుకున్నాం కదా, ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఇచ్చింది. ఈ లెవెల్ ఇంకా నో మోర్ ఇంపార్టెంట్, ఓన్లీ వన్ డేనే మార్క్ చేసుకుందాం అది. సో ప్రీవియస్ సెషన్ హై మార్క్ చేసుకుందాము, ఇది డాటెడ్ లైన్ ఇద్దాం. ఓకే, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, మార్కెట్ టైం లేక క్లోజ్ అయింది అంతే. ఈ సప్లై జోన్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎంటైర్ లెవెల్ అనేది ఇంపార్టెంట్ ఏరియా రేపటికి. అండ్ దెన్ మార్కెట్ పైన ఇక్కడ ఎక్కడ ఉంది 20 ఎంఏ, అంత ఏమీ మార్క్ చేసుకోవాల్సిన పని ఏం లేదు అంత పైన. ప్రీవియస్ సెషన్ లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ నుంచి మార్కెట్ అప్ రైల్ అయింది కాబట్టి ఇది డిమాండ్ జోన్. రేపు మార్కెట్ వాలటైల్ గా ఉంటుంది. సో మాక్సిమం ఎక్కువ మార్కెట్ తో ఫైట్ చేయకండి, రేపు కూడా మార్కెట్ వాలటైల్ గా ఉంటుంది. ఇది డిమాండ్ జోన్. ఈ 2 లెవెల్స్ ఇంపార్టెంట్ అంతే. అండ్ ఇంక్లూడింగ్ సిపిఆర్, R1 పివట్, S1 పివట్, ఈ 4 లెవెల్స్ చూసుకొని చాలు. మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ దగ్గర చూడండి, రిజెక్షన్ ఇస్తుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా చూడండి. రిజెక్షన్ ఇస్తే మార్కెట్ కిందకి రావచ్చు, బ్రేక్అవుట్ ఇస్తే మార్కెట్ పైకి వెళ్ళచ్చు. మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయితే సిపిఆర్ దగ్గర నుంచి సపోర్ట్ ఇస్తుందేమో చూడండి. అండ్ సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుందేమో చూడండి. బ్రేక్అవుట్ అయినా రేపు వైట్ సిపిఆర్ కాబట్టి నేను అంత ఛాన్స్ ఏమి ఉండదేమో అనుకుంటున్నాను మార్కెట్ కింద. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, మార్కెట్ ఈ సుప్రీం కదా. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ టర్నింగ్ పాయింట్ రిమూవ్ చేసేద్దాము. R1 పివట్ ఎలాగా ఉంది కాబట్టి R1 పివట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కింద మార్క్ చేసుకోండి. ఈ సప్లై జోన్ ఉంది కదా, సప్లై జోన్ ఎక్స్టెండ్ చేసుకోండి. అండ్ దెన్ డిమాండ్ జోన్, ఎగ్జాక్ట్ గా మార్కెట్ డిమాండ్ జోన్ దగ్గర నుంచే రివర్స్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, డిమాండ్ జోన్ అంటే ఎగ్జాక్ట్ ఏం కాదు, ఆల్మోస్ట్ వచ్చిన తర్వాత స్పైక్ తో మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ప్రీవియస్ సెషన్ లో అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ హై. సో ఈ లెవెల్ కూడా కొంచెం రిజెక్షన్ ఇస్తే ఇవ్వచ్చు ఈ ప్రైస్ యాక్షన్ లెవెల్ ప్రకారం. ఇక్కడ
ఇంట్రాడేలో ఇక్కడ కొంచెం అగ్రెసివ్గా మూవ్ అయింది కదా, సో ఈ లెవెల్ కూడా ఇస్తే ఇవ్వచ్చు. దీని మీద కూడా ఒక ఐఏఎస్ ఉంచండి. సో నిఫ్టీలో అయితే ఇన్సైడ్ సిపిఆర్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో, అంటే ట్రెండింగ్ డే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టు ఇండికేటర్స్ చూపిస్తున్నాయి. ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. ఈ లెవెల్లో మార్కెట్ రేపు ట్రెండింగ్గా ఉంటే ఉండొచ్చు. 20 ఎంఏని ఫాలో అప్ చేస్తూ ఉండండి. నిఫ్టీలో అయితే వైట్ సిపిఆర్, నిఫ్టీ ట్రెండింగ్ డే చూపించట్లేదు. సో వైస్ వర్సా ఏదైనా జరగవచ్చు. ఓకే గైస్, అయితే దాని ఫర్ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కొంచెం ట్రిక్కీ ఎక్స్పైరీ అని అనుకోవచ్చు, బట్ స్టిల్ మేనేజ్డ్ 4000 ప్రాఫిట్స్ ఇన్ ఫిన్ నిఫ్టీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. లైవ్ ట్రేడింగ్ వీడియో కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోయింది, దానికోసం అంటే ప్రతి చిన్న పాయింట్ కూడా మిస్ అవ్వకూడదు. వీడియో లెంత్ వల్ల కొంచెం మంది స్కిప్ చేస్తారు, అండ్ దానికోసం అని చెప్పి నేను మళ్ళీ ఈ రిస్క్ రివార్డ్ గురించి మీకు తెలియడానికి అంతే. మార్కెట్లో స్ట్రాటజీస్ అనేవి ఫెయిల్ అవుతూ ఉంటాయి, వర్కౌట్ అవుతూ ఉంటాయి. మెయిన్ మనము ఎక్కువ ఫోకస్ చేయాల్సింది రిస్క్ మేనేజ్మెంట్ అంతే. ఇక్కడ చూసారా, లూజ్ అవుతున్నాడు 2500, విన్ అవుతున్నాడు 5000. దాని ప్రకారం మనం మేనేజ్ చేసుకున్నాం. అలా మనం రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే ఒక ట్రేడ్ ఫెయిల్ అయ్యి ఒక ట్రేడ్ సక్సెస్ అయినా, ఒక స్ట్రాటజీ వర్కౌట్ అయ్యి ఒక స్ట్రాటజీ ఫెయిల్ అయినా సరే మనం లాంగ్ టర్మ్లో గ్రీన్గా ఉంటాం. సో అందరూ ఏంటంటే డైలీ నేను గ్రీన్లో ఉండాలనుకుంటారు. డైలీ కాదు, ఒక 100 ట్రేడ్స్లో మీరు రిస్క్ రివార్డ్ కరెక్ట్గా ఫాలో అయితే కంపల్సరీ ప్రాఫిట్స్లో ఉంటారు. సో లాంగ్ టర్మ్లో చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, ట్రీట్ ట్రేడింగ్ యాజ్ ఏ బిజినెస్. ఓకే గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో టుమారో. బై.